ఆరో పాఠం అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी। అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క పరిస్థితి ఏంటి? प्रेजेंटेशन लो पशु पक्षियों की भी भाषा होती है, इसका मतलब वे एक दूसरे के आशय बखूबी समझ लेते हैं। జంతువులకు కానీ పక్షులకు కానీ భాష ఉంటుంది. అవి ఒకళ్ళు చెప్పింది మరొక పక్షి బాగా అర్థం చేసుకుంటుంది. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसे स्वीकृत भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లా మాట్లాడుకుంటాము శుద్ధంగా పద్ధతిగా, అట్లా వాటికి శుద్ధంగా పద్ధతిగా మాట్లాడుకోవడం తెలియదు. ఏదో అరుపులు, చేతులు కాళ్ళు ఊపటం, వాటి ద్వారా అవి ఒకరికొకరు తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటాయి. అదే వాటి యొక్క భాష. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं। పక్షులు కూడా మన మాదిరిగానే సంతోషాన్ని, భయాన్ని, హెచ్చరికని, ఆహ్వానాన్ని, అన్ని భావాల్ని అవి ఒకరికొకరు తెలియజేసుకుంటాయి. किसी पक्षी द्वारा किए गए संकेत या अन्य पक्षी भी पहचान सकते हैं। ఒక పక్షి ద్వారాగా చేయబడ్డటువంటి సైగా ఇంకో పక్షి చాలా ఈజీగా సులభంగా అర్థం చేసుకుంటుంది. సరే, ఇది ఒక హిందీ యొక్క అంతర్జాతీయ పరిస్థితిలో హిందీ యొక్క పరిస్థితి గురించి ఒక ఏదో ఉత్తరం రాసినట్టుగా రాస్తారు. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। హిందీ భారతీయుల యొక్క శ్వాసల్లో నిలిచి ఉన్నటువంటి భాష. ये सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। మన యొక్క భారతీయుల యొక్క సంస్కృతి, నాగరికత, ఘనత మొదలైన వాటన్నిటికీ కూడా చిహ్నం హిందీ. గాంధీ గారు తన జీవితం అంతా కూడా ప్రజల స్వతంత్రం కోసం, దాంతోపాటు హిందీకి సేవ చేయడంలోనే ఆయన తన జీవితాన్ని గడిపాడు. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। ఇప్పుడు కేవలం హిందీ ఏంటంటే ఒక భారతదేశ భాషే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక భాషలాగా తయారైంది. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల జీవన మార్గంగా హిందీ సహాయపడుతుంది. ఉత్తరం రాస్తున్నారు, హైదరాబాద్ నుంచి ఉత్తరం రాస్తున్నారు. 8/9/2014 రాసే ఆయన బషీర్ అహ్మద్ ఎవరికి రాస్తున్నాడు? తన ఫ్రెండ్కి రాస్తున్నాడు. శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं कक्षा, ఏపీ మోడల్ హై స్కూల్, వెలదండ, మహబూబ్ నగర్. ఆ అబ్బాయికి ఉత్తరం రాస్తున్నాడు. బషీర్ అహ్మద్ అనే అబ్బాయి ఉత్తరం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? అతను హైదరాబాద్ నుంచి రాస్తున్నాడు. ఈ పిల్లవాడేమో అభినవ్ కుమార్ అనేవాడు మహబూబ్ నగర్లో ఉంటున్నాడు. ఏం రాస్తున్నాడు అంటే, ప్రియమిత్ర तुम कैसे हो, आशा करता हूँ
कि तुम अपने परिवार के साथ सकुशल हो. మిత్రమా, నీవు ఎట్లా ఉన్నావు? నీవు నీ కుటుంబంతో పాటు క్షేమంగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నీవు హిందీతో సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు అని తెలుసుకొని నాకు చాలా ఆనందం కలిగింది. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. నీవు నీ ఉత్తరంలో ఇది తెలుసుకోవాలని అడిగావు. ఏంటి అంటే, హిందీ భాష మన జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. मैं तुम्हारी जिज्ञासा के नीचे समाधान दे रहा हूँ. నీ కుతూహలానికి నేను ఈ క్రింద जवाब చెప్తున్నాను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. ముఖ్యంగా ఆనాడు ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడేటప్పుడు మన భారత స్వతంత్రం కోసం, దేశం మొత్తాన్ని ఐకమత్యంగా ఉంచడం కోసం ఒక భాష, మన భాష అనేది అవసరమైంది. అప్పుడు यह काम हिंदी से ही సాధ్య हो सका. ఈ పని, ఇది స్వతంత్ర పోరాటంలో భాషను ఉపయోగించడం, ఈ పని హిందీ భాష ద్వారానే సాధ్యమైంది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. నేడు మనం రెండు భాషలు, ముఖ్యమైనటువంటి రెండు భాషలు నేర్చుకోవడం అవసరం. హిందీ భాష, తర్వాత ఇంగ్లీష్ భాష, ఈ రెండు ముఖ్యమైనవి. ఎందుకంటే మొదటి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇంగ్లీషు పరిపాలన చేస్తుంది, అది తెలుసుకోవాలి. మన వాళ్ళే ఇంగ్లీష్ బాగా చదువుకొని తెలుసుకోవాలి, పరిపాలన చేయాలి. దానికి తోడు మన హిందీ భాష నేర్చుకొని ఇంగ్లీష్కి బదులుగా హిందీలో పరిపాలన చేయడం అనేది నిదానంగా మనం మార్చుకోవాలి కదా. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिससे सारे भारत के वासी जानते हैं. హిందీ వల్ల మనం భారతదేశం మొత్తాన్ని కూడా చుట్టి రావచ్చు. ఎక్కడెక్కడైనా ప్రజలకి, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైనా వాళ్ళ మాతృభాషతో పాటు హిందీ కొద్దిగా తెలుస్తుంది. అందువల్ల మనం వాళ్ళతో మాట్లాడచ్చు. वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. हिंदी अपने शाब्दिक अर्थ से ही भारतीय कहलाती है. హిందీ అనేది తన పదం అర్థంతో అది భారతీయ అనిపించుకుంటుంది. ఏంటంటే హిందూ సముద్రం దాటి వచ్చినటువంటి, హిందూ సముద్రంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆనాడు ముస్లిమ్స్ కానీ హిందూ అనేటటువంటి దాన్ని అసలు ఎలా పలికారు అంటే, సింధు నది అనే దాన్ని పలకలేక హిందూ అని పలికారు. హిందూ దేశం అయింది. దానిలో నుంచి హిందుస్థాన్ అయింది, హిందీ అయింది. హిందూ దేశంలో మాట్లాడే భాష పేరు హిందీ. అట్లా हिंदी मन भारतीय भाषा हिंदी. इसलिए देश के वर्तमान और भविष्य के ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 कोष्टक में 1 के तहत
हिंदी को 14 सितंबर 1949 को రాజభాషా के रूप में गौरवान्वित किया है. కాబట్టి మన దేశ ప్రస్తుతం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భారతదేశ రాజ్యాంగము 343 పారాగ్రాఫ్ 1వ రూల్ ప్రకారంగా హిందీని 1949 డిసెంబర్ 14 నుంచి ప్రభుత్వ భాష అంటే రాజభాష रूलिंग लैंग्वेज అని गौरवाన్ని ఇచ్చారు. तब से हम हर वर्ष 14 दिसंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి మనం సెప్టెంబర్ 14ని ప్రతి సంవత్సరం హిందీ డే అని జరుపుకుంటాం. आज भारत के अलावा అంటే ఏ కాకుండా నేడు భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमन, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है. मांग అంటే డిమాండ్. హిందీకి ఈ దేశాలన్నిట్లలో కూడా डिमांड పెరుగుతూ ఉన్నది. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही है जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी హిందీ सीख रहे हैं. విదేశాల్లో కూడా హిందీ రచనలు రాయబడుతున్నాయి, హిందీ పుస్తకాలు రాయబడుతున్నాయి. మనం గర్వించదగినటువంటి విషయం ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి విదేశీయులు కూడా హిందీ నేర్చుకొని మన భారతీయులతో మాట్లాడేటప్పుడు హిందీలో మాట్లాడదాము అని చెప్పిన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. కాబట్టి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హిందీ ప్రచారం చేయడానికి ఎన్నో సంస్థలు నడుము కట్టున్నాయి. మన దక్షిణ భారతదేశంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వాళ్ళు ఎలా కృషి చేస్తున్నారో అట్లా విదేశాల్లో కూడా హిందీ ప్రచార సంస్థలు పనిచేస్తున్నాయి. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. వీటిలోనైతే కేంద్రీయ హిందీ సంస్థాన్ ఇక్కడే నేను చదివింది. కేంద్రీయ హిందీ సంస్థాన్లోనే నేను చదివింది ఆగ్రాలో. వాళ్ళు హిందీ పండిట్ ట్రైనింగ్ల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. నేడు ప్రపంచం మొత్తంలో 150 విశ్వవిద్యాలయాల కంటే మించి హిందీ కోర్సుల్ని, హిందీ పాఠాలని, హిందీ పరీక్షల్ని నడిపిస్తున్నాయి. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती जा रही है. బ్యాంకుల్లో కానీ, మీడియాలో కానీ, అంటే పేపర్లు, టీవీలో కానీ, ఫిల్మ్, సినిమా ఉద్యోగాలు, పరిశ్రమలో కానీ हिंदी యొక్క ఉపయోగము రోజు రోజుకి పెరుగుతుంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఈ విధంగా హిందీ అనేది కొత్తగా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగం, బ్రతుకు తెరువుకు మార్గంగా ఏర్పడింది. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www.com ఇచ్చాడు. आदि वेबसाइट की सेवा में तत्पर है. ఈ వెబ్సైట్ నంబర్ ఇచ్చాడు. భవిష్యత్ నిర్మాణం కోసం మీకు ఈ నంబర్ ఉపయోగపడుద్ది, దీనిలో ఇంకా వివరాలు మీరు తెలుసుకోవచ్చు అంటాడు.
ये हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. హిందీ యొక్క విలువ ప్రపంచం అంతా తెలుసుకున్నది. ఇది మనం గర్వించదగినటువంటి విషయం. सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. ప్రపంచం మొత్తంలో జనవరి 10th హిందీ वर्ल्ड हिंदी डे అని జరుపుకుంటాం. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో చక్కగా ఉన్నది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నీవు నెక్స్ట్ చదువుకోవడానికి సెకండ్ లాంగ్వేజ్గా హిందీ సెలెక్ట్ చేసుకోమంటావా అని సలహా అడిగావు. हम जान चुके हैं कि आज राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. మనకి తెలుసు కదా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హిందీకి చాలా విలువైనటువంటి స్థానం ఉండదని. కాబట్టి దీనివల్ల మన భవిష్యత్తు వెలుగుతూ ఉంటుందని చెప్పి తెలుసు కదా. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा या विषय द्वितीय भाषा हिंदी का चयन करना लाभदायक है. కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ హిందీ తీసుకోవడం అనేది నీకు लाभदायकం. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నాకు నమ్మకం ఏంటంటే నీవు హిందీతో సంబంధం కలిగి ఉండి అంతర్జాతీయ స్థాయిలో మన దేశం యొక్క పేరుని వెలిగింపజేస్తావు అని చెప్పని నేను నమ్ముతున్నాను. घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. ఇంట్లో మీ పెద్దవాళ్ళందరికీ నమస్కారం చెప్పు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. తుమారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్. ఆ రాశాడు అడ్రస్. ఆ వెళ్ళేవాడికి శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10వ తరగతి, ఏపీ మోడల్ హై స్కూల్, వెల్దండ, మహబూబ్ నగర్.